దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు ఆశీర్వాదం గురించి మనము తెలుసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే వేర్ ఈజ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదం ఎక్కడుంది? ఎందుకు ఆశీర్వాదము మన ఇంటిలో మన జీవితాల్లో ఉండట్లేదు? వేర్ ఈజ్ ద బ్లెస్సింగ్? చాలామందికి కూడా ఆశీర్వాదం అనే పదం అంటే చాలామందికి ఇష్టం. మేము ఆశీర్వదించబడాలి, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి, మా కుటుంబము ఆశీర్వదించబడాలి. చాలామంది కూడా ఆశీర్వాదం కోసం కనిపెట్టేవారు ఉన్నారు. ఆశీర్వదించబడాలని ఇష్టపడి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ఆశీర్వాదం అనేది ఎలాగా మన జీవితంలో ఉంది, ఎలా వస్తుంది? ఈ ఆశీర్వాదం కోసం చాలామందిని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈ ఉంగరం వేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ఈ రాయి పెట్టుకోండి ఆశీర్వాదం వస్తుంది, ఈ ఈశాన్యంలో ఇది ఇక్కడ మార్చండి ఆశీర్వాదం వస్తుంది, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, ఈ వాస్తు ప్రకారం నీ ఇల్లు మార్చబడాలి, అందుకే నీ ఇంట్లో డబ్బు ఉండట్లేదు. ఈరోజు క్రైస్తవుడు ఆశీర్వదించబడటానికి దేవుడు ఇష్టము కలిగి ఉన్నాడు. కానీ క్రైస్తవత్వంలోకి ఆచార పద్ధతులు వచ్చినాయి కాబట్టి వాక్యము నిరర్థకమవుతూ ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఆయన పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను అధికముగా వృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. అయితే ఆశీర్వాదం కోసము చాలా త్రోవలు, చాలా దారులు మనం ఎత్తుకుంటూ ఉంటాం. నేను ఉద్యోగం చేస్తే ఆశీర్వదించబడతాను, నేను ఈ యొక్క వ్యాపారం చేస్తే ఆశీర్వదించబడతాను, లేకపోతే వీరి దగ్గరుంటే నేను ఆశీర్వదించబడతాను. దేవుడు ఆ ఉద్యోగం ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ వ్యాపారం ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే వేరే దాని వల్ల కూడా ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వాదం వచ్చేది ఉద్యోగం ద్వారా కాదు, వ్యాపారం ద్వారా కాదు, ఆశీర్వాదం వచ్చేది దేవుని వలననే. హల్లెలూయా. దేవుడు ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత దేవుడు మొట్టమొదట పలికిన మాట ఏంటో తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ ఉద్యోగం ఇచ్చేది కూడా దేవుడే, ఆ వ్యాపారం ఇచ్చేది కూడా దేవుడే. కానీ దేవుడు లేకుండా ఆ వ్యాపారం ఆస్వాదించబడదు, దేవుడు లేకుండా ఆ ఉద్యోగం ఆస్వాదించబడదు. దేవుని ద్వారానే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అందపడు హల్లెలూయా. సో బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఈరోజు చాలామంది కూడా ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అని అంటే ఇంకొక సమాధానం ఏంటంటే, ఆచారాలని దేవుని యొక్క సామర్థ్యాన్ని దేవుని సామర్థ్యం చాలా ఎక్కువ. అయితే దేవుని సామర్థ్యాన్ని మించినటువంటి ఆచారాలని పాటిస్తున్నారు. లోక ఆచారాలు, లోక పద్ధతులు. ఈ ఆచారాల వల్ల దేవుని వాక్యము నిరర్థకమవుతుంది. చాలామంది క్రైస్తవులు ఎందుకు ఆస్వాదించబడట్లేదంటే పరిశుద్ధత లేకపోవటం వల్ల. వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ బి బ్లెస్డ్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనలో పనిచేయటానికి మనము దేన్ని ఫాలో అవ్వాలి? పరిశుద్ధతని ఫాలో అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ఇంట్లోకి పొద్దున్నే తలుపు తీసి పెడతారు చాలామంది. ఎందుకు తెలుసా? ఏమొస్తుంది ఇంట్లోకి? మీరు చెప్పాలా? పొద్దున తలుపేసారంటే తీసి పెట్టండి, ఇంట్లోకి డబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. నువ్వు తలుపు తీయటం వల్ల డబ్బులు రావు, తలుపు వేయటం వల్ల డబ్బులు రావు.
నువ్వు యేసులో ఉంటే నీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వదించేది దేవుడే. ఆమె అందప్పుడు ఆశీర్వదించేది తూర్పు కాదు, చెప్పండి గట్టిగా, తూర్పు కాదు. ఆశీర్వదించేది పడమర కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, ఈశాన్యం కాదు, ఆశీర్వదించేది దేవుడే. హల్లెలూయా. ఈరోజు సంఘంలో 90% ఆచారాలు పాటిస్తున్నారు కాబట్టి వాక్యము వాగ్దానాలు నిరర్థకమవుతున్నాయి. మీరు పాటించే ఆచారాలు ఏంటో తెలుసా? ఒకటి కులం. ఏంటిది? మా ఓడేనా, మా అమ్మాయేనా? రెండోది క్రైస్తవులు పాటించేది వాస్తు. ఏంటిది? చెప్పండి బాబోయ్, వాస్తు. ఈ వాస్తు చాలామంది పాటిస్తారు. ఇంకొకటి క్రైస్తవులు పాటించేది శకును. ఏంటిది? చెప్పండి బాబోయ్, అందపండి శకును. అందపండి శకును. ఏ శకును? ఏ నక్షత్రం? ఈ సృష్టి యావత్తు కూడా మానవుడి కోసం సృష్టించబడింది. నక్షత్రాలు నిన్ను ఏలుబడి చేయడానికి కాదు, నువ్వు నక్షత్రాలు ఏలుబడి చేయడానికి. హల్లెలూయా. ఏ నక్షత్రాన్ని పుట్టావు, ఏ టైం పుట్టావు, ఏ కులం పుట్టావు, దేవుడు నిన్ను సృష్టించాడు అంటే ఆయన ప్రణాళికలను ఉన్నట్టే. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమెన్. కులం పాటించే వాళ్ళు ఏ దేవుడిని పాటిస్తున్నారు చెప్తా. నేను కొంచెం మత గ్రంథాలు చదివినా. వాస్తు పాటించే వాళ్ళు ఏ దేవుడిని పాటిస్తున్నారు చెప్తా ఈరోజు. శకునం పాటించే వాళ్ళు ఏ దేవుడిని పాటిస్తున్నారు కూడా చెప్తా. అన్య ఆచారాలను తీసుకొని సంఘంలోకి తీసుకొచ్చి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసే క్రైస్తవులు 100 మంది ఉన్నారు. కులం పాటించే వాళ్ళు మను ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ మను ధర్మం అనేది మన కోసం సృష్టించలే, అది లోకం కోసం సృష్టించబడింది. మా కులము బైబిల్లో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు, ఆయన పోలికలో తయారు చేసుకున్నాడు. ఈ కులాన్ని పాటించే వాళ్ళు మా కులము, మా కమ్మ, మా రెడ్డి, మను ధర్మాన్ని పాటించేవాళ్ళు. మను ధర్మం అనేది ఒక దేవత, ఒక దేవుడు. ఇజ్రాయేల్ కూడా అన్య ఆచారాలు పాటించేవాళ్ళు కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ని విసర్జించాడు. దేవుడు ఈరోజు దేవుడు కులం పాటించేవాడు కాదు. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైతే, రక్తమిచ్చి కొనబడిన వ్యక్తివైతే నువ్వు రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. హల్లెలూయా. లోక పద్ధతులను తీసుకొని వచ్చి దేవుడా నన్ను ఆశీర్వదించా అంటే లోక పద్ధతులు విడిచిపెడితే అప్పుడు ఆశీర్వదించబడతావు. మను ధర్మము అది వాళ్ళ కోసం సృష్టించాడు. నేను కులాలను ఏమనట్లే, దేవుడు వాళ్ళ కోసం సృష్టించాడు. అది నీ కోసం కాదు, దేవుడు నేను రక్తమిచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మీరు నియమించిన మీ పారంపర్యాచార్యములను దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. మీరు నియమించిన పారంపర్యాచారాల వల్ల దేవుని వాక్యం ఏమవుతుందంట? నిరర్థకమవుతుందంట. హల్లెలూయా. అంటే వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ప్రాఫెసీస్ ఉన్నా కూడా, నువ్వు ఆచారాలు పాటించే వ్యక్తివైతే నీ జీవితంలో వాగ్దానము, ప్రామిస్ అన్నీ కూడా వ్యర్థము చేసుకుంటున్నావు. అందుకే మీరు నియమించిన. హల్లెలూయా. హల్లెలూయా. అందపడ ఆమేన్. ఆమేన్. ఇంకొకటి రెండోది శకునము. మీరు చాలా మంచోళ్ళు. శకునం అనండి, పలానా రోజే పెళ్లి జరగాల, బుధవారం రోజే శుభముహూర్తం, 11 గంటల 15 నిమిషాలకు ఏం కట్టాలా? దానికి పాస్టర్ గారు ఏమంటాడు? ఓకే. బైబిల్లో కూడా ఉన్నాయంట. ఏమున్నాయి? శకునాలు. ఇవన్నీ కూడా ఆచారాలు. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం మంచి రోజు కాదు. దేవుడు 7 రోజులు సృష్టించాడు. ప్రతిరోజు కూడా దేవుడు మంచిది అన్నాడు. హల్లెలూయా. దేవుడు మంచిది అన్నప్పుడు చెడ్డది అంటానికి నువ్వెవరవే? పక్కన చెప్పండి, చెడ్డది అంటానికి నువ్వెవరవే అనండి. గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళకి.
కొంచెం తుప్పు వదలాల. అందరూ పండి. చెడ్డది అంటానికి మంగళవారం చెడ్డది, గురువారం చెడ్డది, శుక్రవారం చెడ్డది అంటానికి నువ్వు ఎవరివి? రోజులు సృష్టించిన దేవుడు ప్రతిరోజు ఏమన్నాడు? మంచిదే. ఇది కూడా ఆచారమే. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అమ్మ ఎందుకు పెళ్లి చేయట్లేదమ్మా నీ కూతురికి? ముహూర్తాలు లేవు సార్. ఎవరు చెప్పాడు? అల్లోడు. ఏం లేవంట? చెప్పండి బాబాయ్. చాలామంది క్రైస్తవులు పెళ్లి చేసుకునేది ఏ ముహూర్తాలకో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో కాదు, దేవుని యొక్క ముహూర్తానికి కాదు. దేవుడు ప్రతి నిమిషము ప్రతి గంట మంచి ముహూర్తమే యేసయ్యలో. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తారు వీళ్ళు? అయ్యా మా వాడు నక్షత్రం ఏంటో తెలుసు చెప్పండి, మా వాడు రాశి ఏంటో చెప్పండి, మా వాడు కులం ఏంటో చెప్పండి, మా వాడు ఏ టైంకి పుట్టాడు తెలుసా? అన్నీ చూసుకున్న తర్వాత పలానా రోజు అని టైం పెట్టుకొని ఆ టైంకి పెళ్లి చేయడానికి ఇద్దరు వాస్తులు కూడా కుదురుతాయా లేదని చెక్ చేసి మరీ పెళ్లి చేసే క్రైస్తవులు కోకోలు ఉన్నారు. ఈ ఆచారాల వల్ల దేవుడిని తోసివేసి అన్య దేవతలను పాటిస్తున్నావు. అందుకే నువ్వు ఆశ్రయించబడట్లే. అందపండి శకునము అనండి. గట్టిపడిన శకునము. ఇల్లు కట్టాలంటే శకునము, ఇల్లు కట్టాలంటే ముహూర్తము, ఇంట్లోకి వెళ్ళాలంటే ముహూర్తము, ఇంట్లో డోరు తెరవాలంటే ముహూర్తము, శకునము. పలానా టైంకి పాలు పొంగించాలి. ఎవడు చెప్పాడు? పక్కన చెప్పండి. ఎవరు చెప్పారు అని చెప్పండి. దేవుడు చెప్పాడా? పలానా 11 గంటల 15 నిమిషాలకు ఇంట్లో పాలు పొంగించమ్మా అని చెప్పాడు యేసయ్య? హలో చెప్పండి. మీ ఆచారాలు తీసుకొచ్చుకొని దేవుని వాక్యం ఏం చేస్తున్నావు? లోక అన్య దేవతలు నీ ఇంట్లో ఆచారాలు ఉన్నాయంటే లోక దేవతలు ఉన్నట్టే. అంటే నీకు తెలియకుండా వాటిని పూజిస్తున్నావు. అందుకే దేవుడి యొక్క వాక్యము నీ జీవితంలో నిరర్థకం అవుతుంది. హల్లెలూయా. అందపడి ఆమేన్, ఆమేన్. అందపడి అవి విడిచిపెట్టు అని చెప్పండి. పక్క చెప్పండి. ప్రతిరోజు మంచి రోజే, ప్రతి ముహూర్తం మంచిదే. ముహూర్తం లేదు, నీకు ఏ టైంలో పెళ్లి చేసుకో ఆ టైంలో పెళ్లి చేసుకో. పాస్టర్ ప్రార్థన చేస్తాడు, అదే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తులు చూపించి డేట్లు చూపించి సంఘంలో పాడు చేస్తూ ఆచారాలతో పాడు చేస్తూ కాపరి యొక్క మనసులు ఎక్కడ గురి తప్పిపోతాని కాపరి కూడా లోబడిపోయి ఆచారాలు పాటించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇలా ఉంటే దేవుడి వాక్యం నిరర్థకం కాదా? యేసయ్యా నన్ను ఆశీర్వదించేసయ్యా. ముందు అది ఆచార శకునాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. ముందు ముహూర్తాన్ని విడిచిపెట్టు. దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిదే, ప్రతి గడియ మంచిదే. దేవుడు నేను ఎన్నుకున్నప్పటి నుంచి ఒకటి గుర్తుపెట్టుకో, ఈ కాలాలు సృష్టించిన ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసయ్య నీతో ఉన్నప్పుడు ప్రతి నిమిషం మంచిదే, ప్రతి కాలము కూడా మంచిదే. హల్లెలూయా. మీకు ఒక రహస్యం చెప్తా ఈరోజు. నేను శకునాలు చూస్తే క్రైస్తవులు ఎక్కువైపోయారు. నెక్స్ట్ వాస్తు. అసలు వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు? ఆ టాపీ మేస్త్రి వస్తాడు, ఇక్కడ ఈ కిచెన్ ఉండకూడదు, ఇక్కడ బెడ్రూమ్ ఉండకూడదు, ఇక్కడ దీన్ని ఇటు మార్చాలా, దీన్ని ఇటు మార్చాలా. అసలు వాస్తు అంటే అర్థం తెలుసా మీకు? అష్టదిగ్బంధనాలు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ఉంటాయి. అలాగే ఇంకొక 4 ఉంటాయి. అంటే ఏంటంటే దిక్కులు. ఆ దిక్కులు ఏమంటారంటే ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము. ఇలాగా 4 ఉంటాయి. ఈ 4 కలిస్తే 8 అష్టదిగ్బంధనం. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఏరియాకి ఒక దేవుడు ఉంటాడు. అగ్నిదేవుడు, అక్కడ కిచెన్ ఉండాల. నేల దేవుడు, అక్కడ పంపు వేయాల. అగ్నిదేవుడు, అలాగా 8 దేవుళ్ళు ఉంటారు. జాగ్రత్తగానండి. ఈ 8 దేవుళ్ళు 8 దిక్కులు. ఓకే. ఇప్పుడు ఎందుకు కిచెన్ అటు పెట్టమంటాడంటే అక్కడ అగ్ని ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే నువ్వు వంట చేయాలా. అంటే ఎవరుంటారు చెప్పండి బాబు? ఎడమ యేసయ్యా హల్లెలూయా స్తుతి మహిమ. టాపిమేస్త్రి చెప్తాడు, ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఏం పెట్టాలా? కిచెన్ ఉండాలా. ఎందుకని? ఆ ఏరియాలో అక్కడ నువ్వు వంట చేస్తేనే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, నీకు మంట రాదు. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరుంటారు? అగ్ని.
ఇక్కడ నీళ్ళు ఉండాలా, ఇక్కడ బాత్రూమ్ ఉండాలి, ఇక్కడ మాత్రమే బాత్రూము నీళ్ళు వాడాలా. ఎందుకని అక్కడ ఎవరుంటారు? గంగా. మీకు 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 మైండ్ బ్లో చేస్తాను ఈరోజు నేను. ఇక్కడ బెడ్రూమ్ ఉండాలా. ఈ యొక్క ఎనిమిది అష్ట దిగ్బంధన అష్టాలు అంటారు. ఈ 8 ఏరియాస్లో 8 దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. అంటే ఏ ఏరియాలో కిచెన్ ఉండాలి, ఈ ఏరియాలో ఇల్లు ఉండాలి, ఈ ఏరియాలో బెడ్రూమ్ ఉండాలనేది నువ్వు అన్య దేవతలు పూజిస్తున్నట్ట కాదా? చెప్పండి బాబు. ఇంకోటి చెప్తానండి, నువ్వు వంట చేసినప్పుడు అంట అగ్నిదేవుడికి నీ ముఖం మాత్రం చూపించాలంట. అందుకని ఇటు తిరిగి వంట చేయాలా, ఇటు తిరగకూడదు, వాడికి ముట్టు చూపించకూడదు, తంతాడు. దాన్ని ఏమంటారంటే 8 దిక్కులు అష్ట దిక్పాలకులు అంటారు. ఏం పాలకులు? మీకు తెలియదు. ఆ టైప్ మేస్త్రి వచ్చాడు, లేకపోతే ఆయన వచ్చాడు, ఇదిగో ఇక్కడ బెడ్రూమ్ ఉండకూడదు అంటాడు, తీసేస్తావు. ఇక్కడ వంట రూమ్ ఉండకూడదు, తీసేస్తావు. ఇక్కడ గడప ఉండకూడదు, తీసేస్తావు. అంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి నమ్ముతూ, యేసుక్రీస్తుని నమ్ముతూ, అష్ట దిక్పాలకులైనటువంటి దేవతల్ని నువ్వు పూజిస్తూ మళ్ళీ ఏం చేస్తున్నా? దేవుడు నన్ను ఆశ్రదించలా. బాగా ఆశ్రయిస్తాడు, ఆగు. ఇల్లు కొనేవాళ్ళు కూడా తూర్పు ఉందండి గడప, ఎటు ఉందండి? తూర్పు ఉందండి గడప. ఎవరు చెప్పారు నీకు? ఎటు పెట్టిన నలుదిస్తులు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఉన్నాడు. అంటే ఈ ఆచార పద్ధతులు సంఘంలోకి వచ్చేసినాయి. అందుకే దేవుని వాక్యము సంఘాల్లో నిరర్థకం అవుతుంది. నీ కూతురికి పెళ్లి చేయాలంటే ముహూర్తం చూస్తావు, నీ ఇల్లు కట్టాలంటే వాస్తు చూస్తావు, వాస్తు ప్రకారం ఇల్లు కొనుక్కుంటావు. అంటే ఆటోమేటిక్ ఎవరిని తృప్తిపరుస్తున్నావు? దేవుణ్ణి కాదు, అష్ట దిక్పాలకులైన సాతాను సమూహాన్ని తృప్తిపరుస్తున్నావు. ఈశాన్యం, నైరుతు, ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు, గాలిదేవుడు. ఇక్కడ ల్యాన్ ఉండాలండి, చల్లటి గాలి రావాలా. ఏం రావాలా? చెప్పండి బాబు. గాలిదేవుడు ఫర్ ఊతుంటాడు. ఈ అన్ని ఆచారాల వల్ల ఏమవుతుంది? వాక్యము గట్టిగా అంటే నీకు తెలియకుండా దేవతలు పూజిస్తున్నావా లేదా? చెప్పండి బాబే. వాడు వచ్చాడు వచ్చి, బ్రదర్ మీకు ఎందుకు తెలుసా, ఎప్పుడు చూస్తున్నా మీ ఇంట్లో సామాన్లు ఉండట్లేదు, గ్యాస్లో బియ్యం ఉండట్లేదు, ఎందుకు తెలుసా? ఎంత సంపాదించి ఎందుకు ఇక్కడ ఉండాలి, కిచెన్ కాబట్టి ఉండట్లా. ఏమంటే ఏం చేస్తాడు? దాన్ని మొత్తం పడగొట్టి ఇటు కడతావు నువ్వు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? నిన్ను పిలిచిన దేవుడు చెప్పాడా? ఎవరో చెప్పిన ఆచారం ఏం చేస్తున్నావు? పాటిస్తున్నావు. ఇప్పుడు చెప్పండి, ఆచారాలు ఎక్కువైపోయినాయా, దేవుడు ఎక్కువైపోయాడా? చెప్పండి బాబు. ఆచారాలు ఎక్కువైపోయాయి. అంటే ఆచారాలు ఎక్కువైపోయినట్టు ఏ దేవుడిని పూజిస్తున్నా? అగ్ని, వాయువు, నీరు. నీకు తెలియకుండా ఈ దేవతలు ఏం చేస్తున్నా? వాటి యొక్క ఆచారాలను పాటిస్తున్నావంటే ఆ దేవతలను పూజిస్తున్నట్టే. అంటే చాలామంది విగ్రహారాధన చేస్తున్నారు. పెళ్ళికి ముహూర్తాలు చూస్తున్నారే, వాళ్ళు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? మను ధర్మాన్ని. ఒక స్టోరీ విన్నా నేను. ఒక ఊరిలో, ఆ ఊరు పేరు చెప్పను కానీ, ఇటు కాదు, వైజాగ్ ఆ ఏరియాలో ఒక చర్చి పాస్టర్ అంట పోడియంనే మార్చేశాడంట. జాగ్రత్తగానండి. పోడియంని ఏం చేశాడు? ఎవరో చెప్పారంట, వాక్యము వారుగా వెళ్ళాలంటే పోడియం తీసుకెళ్ళి తూర్పును పెట్టమని చెప్పాడంట. అక్కడ నుంచి వాక్యం ఏమవుతుందంట? వారుగా వెళుద్దంట. ఏం వెళుద్దంట? భయంకరంగా వెళుద్దంట. ఆయన పోడియంను మార్చాడు. ఈరోజు పాస్టర్లకు కూడా తెలియట్లే వాళ్ళు అన్ని ఆచారాలు పాటిస్తున్నారని. దేవుడు ఈ రోజు నుంచి మీ కళ్ళు తెరవబడి దేవుడి ద్వారా ఆస్వాదించబడుదుగాక. హల్లెలూయా, ఆమేన్. మంగళవారం తలకత్తిరి చేయించుకోరు చాలామంది. ఏం పోతాయి అంట? చెప్పండి బాబాయ్. వాడికి వెళ్ళి చుట్టెత్తావు ఎందుకురా? మన డబ్బులన్నీ పోతాయి. ఏం పోతాయి? కొంతమంది డబ్బులు ఎవరో శుక్రవారాలు, మంగళవారాలు ఏమి ఇస్తే ఏమవుద్ది? అంతప్పుడు ఇస్తే ఏమవుద్ది అనండి. చెప్పండి, ఇక్కడికి ఇస్తే ఏమవుద్ది? ఆ రోజు డబ్బులన్నీ పోతాయి అంట. ఏం పోతాయి? అంతప్పుడు ఏం పోతాయి? ఆచారాల వల్ల వాక్యం ఏమవుతుంది? నిరర్థకం అవుతా ఉంది.
అందుకని ప్రతిరోజు మంచిదే, ప్రతి సమయం మంచిదే. అందుకే యేసయ్య అంటాడు, ఏమంటాడు, నేడే రక్షణ దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడైనా మారు మనసు పొందుకో. ఆచారాలు విడిచిపెట్టి, నీకు తెలియదు పిల్లి, కొంతమంది పిల్లి వస్తే సెకును, నల్ల పిల్లి వచ్చింది నేను బయటికి పోను. ఎన్నిసార్లు పోయా నల్ల పిల్లి వస్తే ఎదురుగా, నాకేం కాలేదే, నా కన్ను అదురుతుంది, ఆగు 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 ఆగు, నా కన్ను అదురుతుంది. కన్ను ఎందుకో అదురుతుంది, ఆ కంటికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? నా ఎడం కన్ను అదురుతుంది, ఈరోజు ఏం జరగబోతుంది చెప్పండి, మీ అందరూ తెలుసు. నా ఎడం కన్ను అదురుతుంది, ఏం జరుగుతుంది ఈరోజు? ఏదో చెప్పండి. అప్పుడే రాయి తట్టుకొని కింద పడతావు, పడంగానే అదిగో చెప్పానా, ఏం చెప్పా? ఆ రాయి ఎందుకు అడ్డం పెట్టుకున్నావు? తీసేయి, చూస్తున్నావు, తీసేసి పక్కన పడే, దాన్ని తట్టుకొని పడిందాక, మూతిపళ్ళు రాలిందాక ఎందుకు? ఆచారాలు, అదప్పుడు ఆచారాలు అనేది, అందుకని ఆచారాలు విడిచిపెట్టు, అన్య దేవతల్ని విడిచిపెట్టు, అప్పుడు దేవుడు ఆశ్రయిస్తాడు నేను. హల్లెలూయా. అందుకని ఆమేన్, అందుకని ఆమేన్. అవి మన కోసం కాదు, మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. అది వాళ్ళు పాటిస్తారు, నేను వాళ్ళ తప్పట్లే, వాళ్ళు చేసేది వాళ్ళకి మంచిది, నువ్వు చేసేది మంచిది కాదు. నీ దేవుడిని నువ్వు పాటిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో ఆశీర్వాదం అంటే ఏంటి? వాట్ ఈస్ అ బ్లెస్సింగ్? ఆశీర్వాదము దేవుడు నీతో చేసిన నిబంధన, అలాగే శాపాన్ని అధిగమించే ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించడానికే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆశీర్వాదం అంటే దేవుడు నీతో చేసిన నిబంధన, ప్రతి శాపాన్ని అధిగమించేదే ఆశీర్వాదం. అంటే ఏ శాపము కూడా, ఏ పాపము కూడా ఆశీర్వాదాన్ని ఆపలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, హల్లెలూయా. అదో నేను చెప్పింది అదవుతుందా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏ శాపము, ఏ పాపము కూడా ఆపలేదు, అది నువ్వు ఆపితే తప్ప. యూ కెనాట్ స్టాప్ ద బ్లెస్సింగ్. ద బ్లెస్సింగ్ విల్ ఓవర్ రైడ్స్ ద కర్స్. ఆశీర్వాదం అనేది శాపాన్ని అధిగమిస్తుంది. అందరూ ఆశీర్వాదము శాపాన్ని అధిగమిస్తుంది. ఆమేన్. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి ప్రతి మనిషిలో, ప్రతి పరిస్థితిలో ఆశీర్వాదంగా మార్చటానికి దేవుని సన్నిధి, దేవుని శక్తినిచ్చి ఆయనను ఆశీర్వదిస్తాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద ప్రెజెన్స్ అండ్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ పర్సనల్ లైఫ్ దట్ ఎనేబుల్స్ దెమ్ టు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సిచ్యువేషన్లో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సన్నిధినిచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే అర్థము, నువ్వు సంతృప్తి పడిందాకా, నేను నువ్వు అంటే అన్ని విషయాల్లో నువ్వు సంతృప్తిగా ఉన్నావు అంటే అదే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. అంతప్పుడు అన్ని పరిస్థితుల్లో నేను సంతృప్తిగా ఉన్నాను అంటే అదే ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే వీరందరికీ కూడా ఆశీర్వదించబడ్డారు. ఫస్ట్గా ఆదికాండం 1:22 చూడండి. కొంతమంది వ్యక్తులు నేను చూపిస్తా, దేవుడు ఆశీర్వదించబడిన వ్యక్తులు. ఆదికాండము 1:22 చదువుకుందాం. అభివృద్ధి పొంది సముద్ర జలములలో 1:22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము వాటిని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. ఇంకా చూడండి 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. సో మొట్టమొదట ఆదాము దేవుడు చెప్పింది ఏంటి? దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పట్లా. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగంలో నుంచి వస్తుంది, అవునా? వ్యాపారంలోంచి వస్తుంది, అవునా? ఆస్తుల్లోంచి వస్తుంది, అవునా? కాదు, ఆశీర్వాదము దేవుడిచ్చేది. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాను. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. అలాగే అబ్రామును కూడా దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఆ అబ్రాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? అబ్రామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. సో ద బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్. అంటే దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని శక్తి లేకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడతాము అసంభవం. ద రియల్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అందుకే దేవుడు అబ్రాముతో అంటాడు, ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. ఆదాము అవ్వని చెప్పాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదికాండము 12వ అధ్యాయం. ఓకే, 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అబ్రాహాముతో ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమండి, ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధి ఒక్కటే సరిపోద్దా? దేవుడు ఉద్యోగం ఇచ్చేది దేవుడే, వ్యాపారం ఇచ్చేది దేవుడే, నేను అభివృద్ధి పరిచేది కూడా దేవుడే. అయితే నువ్వు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా దేవుడు లేకుండా అభివృద్ధి చెందటము, ఆశీర్వదించబడటము అసంభవము. వితౌట్ గాడ్ యు కెన్ నాట్ బి బ్లెస్డ్. అందుకే దేవుడు అబ్రాహాముతో అంటాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆమేన్. అంతేకాదు, నీ పేరుని గొప్ప చేస్తా. హల్లెలూయా. ఆమేన్. నా పేరు గొప్ప చేయాలి. చాలామంది అంటారు, నేను తగ్గించుకుంటున్నా, నా దేవుడు హెచ్చించబడాలి. దేవుడు నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చించబడడు, నీ పేరు హెచ్చించబడితే ఆయన హెచ్చించబడతాడు. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడు అన్నాడు, నేను నీ నామాన్ని, అంటే నీ అబ్రాహాము అనే పేరుని గొప్ప చేస్తా. ఈరోజు నీ పేరు గొప్ప చేయను గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఆదాముని అవ్వని ఆశీర్వదించింది ఎవరు? వినపట్ల గట్టిగా. లేదు, ఉద్యోగం, వ్యాపారం. నా బిడ్డలకి మంచి భవిష్యత్తు, వాళ్ళ కష్టపడాల. నువ్వు ఎంత కష్టపడినా దేవుడు లేకుండా ఏది చేసినా అది శూన్యమే. నీకు సంతృప్తినివ్వలేదు. కానీ దేవుని కలిగిన ఆశీర్వాదము నీకు అన్ని విషయాల్లో సంతృప్తినిస్తుంది. హల్లెలూయా. యు విల్ సాటిస్ఫై ఇన్ ఆల్ థింగ్స్ విత్ గాడ్. ఆమేన్. అన్నప్పుడు హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా. అబ్రాహామును ఆశీర్వదించింది ఎవరు? వినపట్ల దేవుడే. ఎట్లా ఆశీర్వదించాడు తెలుసా? 13వ వచనంకి వెళ్ళండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం. దేవుడు డబ్బులు ఇవ్వడు, వెండి బంగారాలు ఇస్తాడు దేవుడు. ఆమేన్. చూడండి, అబ్రాహామును ఎలా ఆశ్రయించాడు? అబ్రాహాము వెండి బంగారములు, పశువులు కలిగి బహుధనవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాముని ధనవంతుడిగా చేసింది ఎవరు? నిద్రపోతున్నారా? లేదు కదా? చెప్పండి, అబ్రాహాముని ధనవంతుడు చేసింది ఎవరు? గట్టిగా. అయితే భూమి మీద డబ్బు వద్దు, మనకు పరలోకంలో కావాలా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇక్కడ డబ్బులు వద్దు బ్రదర్, మనకు అక్కడ మేడలు కడతారు, అక్కడ మిద్దెలు కడతారు, అక్కడ బంగారు వీధులు ఉంటాయి, అక్కడ అబ్బబ్బబ్బబ్బా వెండి వైడూర్యాలతో ఉంటాయి. ఇక్కడ ఇల్లు వద్ద చిన్న గది, చిన్న బాత్రూమ్ చాలు. కానీ అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. అంటే అబ్రాహాముని ధనవంతుడిగా మార్చింది ఎవరు? దేవుడే. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. గట్టిప్పుడు ఆమేన్. సరే, అబ్రాహాము అయిపోయింది. అబ్రాహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు.
తర్వాత ఏం జరిగిందో తెలుసా? నోవాహును కూడా దేవుడు ఆశ్రయించాడంట. నోవాహు వాళ్ళ పిల్లల్ని చూడండి ఒకసారి. అదే ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవాహును కుమారులను ఆశీర్వదించి వారి కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అందరూ చెప్పండి. అబ్రాహామును ఆశీర్వదించింది ఎవరో? గట్టిగా చెప్పాలా. ఆదాము అవ్వను ఆశీర్వదించింది ఎవరో? చిన్నగా చెప్తున్నారు ఏంది? ఆదాము అవ్వను ఆశీర్వదించింది ఎవరో? అబ్రాహామును ఆశ్రయించింది ఎవరో? నోవాహును ఆశ్రయించింది ఎవరో? దేవుడే. వెరీ గుడ్. వీళ్ళందరి గురించి మనం నేర్చుకుంటామంటే దేవుడు ఆశ్రదించాడు కాబట్టి వీళ్ళందరి గురించి మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇంకా చూపిస్తాం మీకు ఎంతమందిని ఆశ్రయించాడు దేవుడు. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. ఒక వ్యక్తి ద్వారా దేశాలు ఆశ్రయించబడతాయంట. చూద్దాం ఎట్లాగో. మరియు నీవు నా మాట విన్నందుకు భూలోకంలోని జనములన్నీ, ఒక వ్యక్తి దేవుని మాట వింటే భూలోకముల దేశములన్నీ కూడా ఏమవుతాయంట? చూడండమ్మా. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. హల్లెలూయా. అందం హల్లెలూయా. నువ్వు ఒక్కడవే దేవునికి విధేయత చూపించి ఆచారాలని పాపాన్ని పక్కన పెట్టి దేవుని వెంబడించడం స్టార్ట్ చేస్తే నీ ద్వారా నీ వంశము ద్వారా దేశాలు ఆశీర్వదిస్తా అంట. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నీ ఇంటిలోకి వచ్చును గాక. ఈ ఆశీర్వాదం నీ ఇంట్లో నీ బిడ్డల మీదకి వచ్చును గాక. ఆమేన్. గట్టి ఇప్పుడు ఆమేన్. నీ బిడ్డల మీదకి వచ్చును గాక. అయితే దేవుని మాటకి లోబడినప్పుడు అబ్రాహాము అన్నాడు, అబ్రామా నువ్వు నా మాట లోబడ్డావు కదా, అయితే నీ ద్వారా ఈ దేశములను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. నీ వంశం ద్వారా ఈ దేశములు ఆశీర్వదిస్తా. మనం ఒక ఏరియాకి పిలువబడలే, దేశాలని ఆక్రమించుకోవడానికి దేవుడు పిలిచాడు. ఆమేన్, ఆమేన్. అందరప్పుడు ఆమేన్. అందరప్పుడు నేను దేశాలకి గడ్డేపల దేశాలకి ఆశీర్వాదంగా ఉండటానికే నేను పిలువబడ్డాను. నాకు తినటానికి లేదు. అనుకోవచ్చు నాకు తినటానికి లేదు, ఊరుకోండి పాత్ర, ఇప్పుడు తినటానికి లేదాడ, బియ్యం లేవు, కందిపప్పు లేవు, ఇప్పుడు నేను దేశానికి ఇక్కడ రావడానికి కూడా డబ్బు లేవు నాకు, దేశానికి. దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అయితే ఆయన మాటను విన్నప్పుడు, ఆయనకు లోబడి నడిచినప్పుడు దేశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. ఆమేన్. అదే ఆదికాండము 24వ అధ్యాయం అబ్రాహామును ఎలా ఆశ్రయించాడో చూద్దాం. 24వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండి అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రాహాముని దేవుడు యెహోవా ఆశీర్వదించెను. అబ్బా, ఈ మాట నాకు కావాలా. ఏ మాట తెలుసా? అన్ని విషయంలో దేవుడు సదానందను ఆశ్రదించను. హల్లెలూయా. అన్ని విషయంలో దేవుడు మార్తమను ఆశ్రదించను. అన్ని విషయంలో దేవుడు యోహాన్ని ఆశ్రదించను. అన్ని విషయంలో దేవుడు నిన్ను ఆశ్రదించను. హల్లెలూయా. ఈ వాగ్దానం వచ్చిందాకా దేవునికి లోబడి జీవించాలా. ఇది కనబడాలి. అందపడి కనబడాలని మళ్ళీ చదవండి ఒకసారి. అబ్రాహామును ఎలా ఆశ్రయించాడంట? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చాలా కాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయములలో యెహోవా అబ్రాహాముని ఆశీర్వదించెను. అందపండి అన్ని విషయములలో. అందపండి అన్ని విషయములలో. అంటే దేవుణ్ణి వెంబడించిన వ్యక్తికి ఒక ఏరియాలో ఆశీర్వాదం ఉండదు అని ఉండదు. ప్రతి ఏరియాలో అన్ని విషయంలో అబ్రాహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. గాడ్ ఈస్ గోనా బ్లెస్ యూ ఇన్ ఆల్ థింగ్స్. అబ్రాహాముతో అంటాడు, అబ్రామా వెండి బంగారములు కలిగి
పశువులు కలిగి బహుధనవంతుడుగా అబ్రాముని మార్చాడు. అవునా? అయితే అబ్రాము ఏం చేయాలా? ఆ పశువులు చూసుకోవాలా లేదా? చెప్పండి బాబాయ్. ఆ పశువులకి మేత పెట్టాలా? ఆ పశువులకి ఆహారం పెట్టాలా? అంటే అబ్రాము చేయాల్సిన పని కూడా చేయాలా? పశువులు ఇచ్చాడు కదా అని ఇంట్లో పెట్టుకుంటే అవదో. ఆ పశువుల్ని మేతకు తీసుకెళ్ళాలా? ఆ పశువులు పోషించాలా? వాటికి మంచి ఆహారాన్ని ఇవ్వాలా? వెండి బంగారాన్ని చూసుకోవాలా? అంతేకాదు వాటికి మంచి నీరు ఇవ్వాలా? ఇవన్నీ చేయకుండా దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు అని ఇంట్లో పెట్టుకుంటే అవుద్దా? అవదో. నువ్వు ఇచ్చిన పనిని న్యాయంగా నీతిగా నెరవేరుస్తున్నప్పుడు దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దేవుడు నీ బిజినెస్ని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు కలిగినటువంటి జాబ్ ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని కలిగినటువంటి బిజినెస్ ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు లేకుండా ఆశీర్వాదాన్ని చూడలేవు. నువ్వు లోక పద్ధతులు పాటిస్తూ, నువ్వు ఆచారాలు పాటిస్తూ, కాసేపు దేవుడు, కాసేపు సినిమాలు, కాసేపు దేవుడు, కాసేపు పాటలు, ఇవన్నీ చేస్తా ఆశీర్వదించబడతావా? పక్కన చెప్పండి, లోకాన్ని కంప్లీట్గా విడిచిపెట్టని చెప్పండి. చెప్పట్లా చాలా మంది. అందరూ లోకాన్ని కంప్లీట్గా అందరూ విడిచిపెట్టు. టైంపాస్ కోసం నేను చూస్తా బ్రదర్. ఆ యొక్క టైంపాస్ కోసం నేను ప్రైమ్ వీడియోస్ చూస్తా బ్రదర్. లివ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అగ్నెస్ట్ టు గాడ్. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ కూడా నువ్వు విడిచిపెట్టినప్పుడే నీ జీవితంలో మేలు కలుగుతుంది. హల్లెలూయా. అంతబట్టి దేవుడు నో అంటే నో, ఎస్ అంటే ఎస్. నేను ఒకసారి ఒక కారులో వెళ్తా ఉన్నా, విజయవాడకి వెళ్తా ఉన్నా. అప్పుడు నాకు వెహికల్ లేదు. సో మా మమ్మీ యొక్క చనిపోయిన తర్వాత మా మమ్మీ పని మీద విజయవాడ వెళ్తా ఉన్నా కారులో. ఒక మ్యూజిక్ వస్తూ ఉంది నాకు. ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, వింటా ఉన్నాను. మా వాళ్ళు క్యాజువల్గా వింటా ఉన్నా, కానీ నా లోపలికి ఎప్పుడు వెళ్ళిపోయింది ఆ మ్యూజిక్. నేను ఆ కారు దిగిన తర్వాత నాకు తెలియకుండా మ్యూజిక్ నోట్లో వచ్చేస్తుంది మ్యూజిక్. అది ఓరే ఇది అడకో వెళ్ళిపోయిందే. చూడండి, ప్రతి మ్యూజిక్ కూడా, ప్రతి యొక్క సాతాను ప్రయోగించే ప్రతి అస్త్రానికి కూడా అభిషేకం ఉంటుంది. అది సాతాను అభిషేకము. దాని పేరు మిమ్షాక్ అనాయింటింగ్ అంటారు. అది నిన్ను ప్రభావితం చేస్తుంది అంటే నువ్వు సాతానికి లోబడిపోయినట్టే. కొన్ని పాటలు వింటా ఉంటా, అన్నీ కూడా పచ్చి బూతులు ఉంటాయి. సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. అది చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ పాడినంత చెడ్డ మాటలే. దానికి కూడా శక్తి ఉంది, దానికి కూడా అభిషేకం ఉంది. కానీ దేవుని అభిషేకము లోక అభిషేకాన్ని మృంగివేయాలి. హల్లెలూయా. నువ్వు దానికి లోబడిపోవాక, పక్కన చెప్పండి, దానికి లోబడిపోక అని చెప్పండి బాబాయ్, దానికి లోబడిపోకానండి. ఏ పాట నిన్ను ప్రభావితం చేయకూడదు, ఏసే పాట తప్ప. ఏ సినిమా నిన్ను ప్రభావితం చేయకూడదు, యేసయ్య వాక్యము తప్ప. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. నీ ఆచారాలు విడిచిపెట్టకుండా, నీ పద్ధతిని విడిచిపెట్టకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా, దేవుడా నన్ను బ్లెస్ చెయ్యి, రబ శబ అబ్బా అవుద్దా? నో. అందబట్టి సాతాను విడిచిపెట్టు అని చెప్పండి. గట్టి చెప్పండి, సాతాను వాడు ప్రయోగించే ప్రతి అస్త్రాన్ని, ప్రతి ఆయుధాన్ని విడిచిపెట్టు. ఆమేన్. హల్లెలూయా. అది నీ వల్ల కాదు, అందుకే దేవుని ఆత్మ నిలబెట్టాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్. హల్లెలూయా. చాలామంది ఇంట్లో సినిమా పాటలు వినపడతా ఉంటాయి, అన్నీ చెడ్డ మాటలే. అది వీళ్ళు కమ్మగింట టీటీ వంట చేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ శతకోటి వందనాలు. ఏం చేస్తున్నావు తెలుసా? ఆ అట్మాస్ఫియర్ మొత్తం కూడా చెడుతనంతో నింపబడుతుంది. అందుకే నీ ఇంట్లో సమాధానం లేదు. దేవుని పాటలతో ఆ ఇల్లు నింపబడినప్పుడు దేవుని యొక్క అట్మాస్ఫియర్, దేవుని యొక్క మేఘము ఆ ఇంట్లో ఉంటుంది. అప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది? సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. అందరూ ఆమేన్. చూడండి, 2-3 ఆయన నామంలో కూడి ఉన్న చోట ఏముంటుంది? ఎవరుంటారు? 2-3 ఆయన నామంలో కూడి ఉంటే ఎవరుంటారు? తెలియదా మీకు?
ఏంటండి, ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడుకొని ఆరాధించిన, ప్రార్థించిన దేవుడు ఉంటాడా ఉండడా? దేవుడు ఉంటాడా ఉండడా? ఇద్దరు ముగ్గురు కూడుకొని దెయ్యం పాటలు పాడితే ఎవరు ఉంటారు? చెప్పండి అమ్మా, దెయ్యం ఉంటుంది. నువ్వు ఎవరు నామేన ఎత్తనా? దెయ్యం. ఏమంటారా? ఏం చేశాడు ఈ దేవుడు నాకు? ఇంత పాసాలు చేసినా, ఇన్ని పాతాలు చేసినా, ఇన్ని పొద్దుగల లేచి పాతం చేసేవాడిని, పొద్దుగల చేసి ఎక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. నీ క్రియలో మారకుండా, నీ క్యారెక్టర్ మారకుండా నీ భక్తి ఏమవుతుంది? వ్యర్థమవుతా ఉంది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా గట్టి ఇప్పుడు ఆమె. దీనిలో 60% మంది క్రైస్తవులు ఉన్నారు. ఆచారాలు విడిచిపెట్టరు, పద్ధతులు విడిచిపెట్టరు. వాళ్ళు దేవుడు విసర్జించమని. అందుకే దేవుడికి చెడుతనం అంటే అసహ్యం. పక్కన చెప్పండి, దేవుడికి చెడుతనం అంటే అసహ్యం అనండి. గట్టి చెప్పండి, దేవుడికి, నాకు కాదు, దేవుడికి. అందపండి, పాస్టర్ గారికి కాదని చెప్పండి. నువ్వు ఏ పాటను పెట్టుకో, నాకొద్దు, నాకెందుకు? ఏదైనా చూసుకో, నాకెందుకు? అయితే నువ్వు పూజించే దేవుడికి అసహ్యం. హల్లెలూయా. హల్లెలూయా. అంతపడి అసహ్యం అనండి. రిజెక్ట్ ద డెవిలిష్. సాతాను సంబంధమైన ప్రతి దాన్ని నువ్వేం చేయాలి? అగ్ని బాణములైనటువంటి వాక్యముతో, నీ విశ్వాసమైన దాలుతో వాటిని ఏం చేయాలా? ఎదుర్కొని ఆపాలా. ఒంగోలులో ఒక చిన్నపిల్లవాడికి దెయ్యం బయటకు వచ్చింది. నేనేం చేయాలా? వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చిన్నపిల్లవాడి నుంచి దెయ్యం బయటకు వచ్చింది. ఆడెప్పుడు ఇంట్లో ఉన్నాడంట, ఎప్పుడు చూసినా మొబైల్ ఆ యొక్క కార్టూన్ నెట్వర్క్ మొత్తం చూస్తూ ఉంటాడంట. అయితే ఆ కార్టూన్ దెయ్యాలే బట్టి నీటికి సీరియస్గా దెయ్యాలు ఉంటాయి, కార్టూన్స్ కూడా దెయ్యాలు ఉంటాయి తెలుసా? అమ్మా, నేను నిజంగానా? అవును. వాడు ఆ దెయ్యం బయటకు వచ్చినప్పుడు వాడు తెలుగులో మాట్లాడలే, వాటి భాషలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ కార్టూన్స్కి అలవాటు పడుతున్నారని చెప్పే సిబిఎన్ క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అనే సిబిఎన్ ఛానల్ సూపర్ బుక్ అని విడుదల చేసింది తెలుసా మీకు? అది ఆ సూపర్ బుక్ని బిడ్డలకు చూపించండి. ఏది బోరమెన్లు కాదు, సూపర్ మెన్లు కాదు, స్పైడర్ మెన్లు కాదు. మొన్న ఒకడు మీరు ఫేస్బుక్లో చూస్తే నేను వాడంట స్పైడర్ మ్యాన్ చూసి రోజు ఇంట్లో ఇష్ అంటున్నాడంట. ఏమన్నాడు? మీరు చాలా మీ బిడ్డలకు అసలు అంత భక్తి పాటలే నేర్పిస్తారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మరి ఎలా అనండి? మీ పిల్లడు ఏంది రావట్లేదు మమ్మీ అని అడుగుతున్నా అంటారు. రాదురా, అది రాదురా అంటే లేదు నేను ప్రయత్నం చేస్తా. ఆ స్పైడర్ పైకి ఎక్కి ఫస్ట్ ఇలాగా డాబా మీదకి ఎక్కి అంటాడే, వాడు కూడా డాబా మీదకి ఎక్కేలా అని దూకాడంట, చచ్చిపోయాడు. చిన్న పిల్లలకి ఏది నేర్పిస్తావో అది ప్రభావితం చేస్తుంది. అందుకే అంటాడు దేవుని వాక్యంలో, బాలుడు నడవలసిన త్రోవని వారికి ఎవరు నేర్పించాలా? మనం నేర్పిస్తున్నా. చూడు నాయన, అన్నం తినేటప్పుడు డోరామెన్ను వాడు అది చూడపోతే అన్నం తిండి బ్రదర్, మీకు తెలియదు బ్రదర్, అన్నం తినడానికి వాడు టీవీ పెట్టాలా, అది అని చూస్తుంటాడు, అప్పుడు నోట్లో పెడుతుంటా అన్నం. అమ్మయ్య నా కొడుకు అన్నం తిన్నాడు. కానీ లోపల ఆలోచనలు పాడు చేస్తున్నటువంటి ఎన్ని కార్యాల లోపల వెళ్ళిపోతున్నాయి నీకు అర్థం కాదు. సబ్ నెట్వర్క్ సార్, కొన్ని కార్టూన్స్ మంచియే, అన్ని కార్టూన్స్ అడ్డే అంటలా నేను. చాలామంది యూత్ని పాడు చేస్తున్నాడు తెలుసా? పబ్జీ తెలుసా? ఎవరన్నా పబ్జీ? మీరు చాలా మంచి, మీరు అస్సలు ఆడరు. కాల్చుకోవటం, ఏం చేసుకోవటం చూసారు ఎప్పుడైనా? గేమ్స్, కాల్చుకునే గేమ్స్. ఎక్కడ చూసినా కుర్రోళ్ళు అది పెట్టుకొని ఆడుతూ ఉన్నారు. చూసా ఏం ఆడుతున్నారు బాబు అంటే, వాడిని కాలు తడేరే, వాడిని కాలు వీడిని కాలు ఈడి ఆఖరికి వాడి స్వభావం కూడా కాల్చి స్వభావం అయిపోతుంది. అందుకే ఇంట్లో వాళ్ళ అమ్మ మాట్లాడినప్పుడు గుద్దుగుతూ ఉంటాడు. ఏం లేదండి మా వాడు అల్ల గేమ్ ఆడతాడు అంతే, మా వాడు ఏమి చేయడండి, ఆడకి బాడు ఇంట్లో ఉంటాడు ఒంటరిగా, అదేదో గేమ్ ఆడుకుంటాడు అంతే అండి. మా వాడు మంచి బాలుడు, నీకు తెలియదు రేపు నిన్ను గుద్దుతాడు. అదవుతుందని చెప్పింది, అదవుతుందా? వాళ్ళు దేంతో నింపబడతారు అది వాళ్ళని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. అందరూ ఆమేన్. అందరూ అబ్రాహాముని గట్టి చెప్పండి, అబ్రాహాముని అన్ని విషయాల్లో దేవుడు
ఆశీర్వదించాడు. ఆ అబ్రాహాము దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే, నీ దేవుడు కూడా అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. నీవు కూడా ఆశీర్వదించబడుదువు గాక. ఆమేన్. సరే, ఇంతగా అబ్రాహామును ఆశీర్వదించాడు బ్రదర్ దేవుడు. అబ్రాహాము తప్పు చేశాడా? తప్పు చేయలేదు. అబ్రాహాము చేశాడు. నువ్వు కూడా చాలా తప్పులు చేస్తున్నావు. అయితే దేవుని దగ్గరికి వచ్చాయి, దేవుడు బలమిచ్చి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. అబ్రాహాముని ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే ఇస్సాకుని ఆశీర్వదించాడా లేదో చూద్దాం. రైట్. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. అయితే అబ్రాహాము దేవుని నమ్మాడా? అబ్రాహాము దేవుని నమ్మాడా? గట్టిగా చెప్పాలా? అంటే అబ్రాహాము దేవుడు నమ్మాడు కాబట్టి అబ్రాహాము మీదకి వచ్చిన ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? ఇస్సాకు మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఎంత నమ్ముతావో నీ బిడ్డలు అంత ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అంటే నీ బిడ్డలకి నీతో కనెక్షన్ ఉందా లేదా? ఉంది. పక్కన చెప్పండి, నీ బిడ్డలకి నీకు కనెక్షన్ ఉంది. గట్టిగా చెప్పండి, నీ బిడ్డలకి. గట్టిగా చెప్పండి వెనకాలలో కూడా, నీ బిడ్డలకి నీకు కనెక్షన్ ఉంది. ఏముంది? నువ్వు దేవునికి భయపడితే నీ బిడ్డలు దేవుడికి భయపడతారు. నువ్వు ప్రార్థన చేయవు, నీ బిడ్డలు ప్రార్థన చేయమంటావు, ఒప్పుకుంటారా? ముందు నువ్వు చేసి చూపించు. బీ ఏ రోల్ మోడల్ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్. అబ్రాహాము దేవుని దృష్టిలో అన్ని విషయాల్లో ఆశ్రదించబడ్డాడు అంటే, ఇస్సాకు కూడా ఆశ్రదించబడ్డాడు అంటే అబ్రాహాము ఒక మాదిరిగా ఉన్నాడు ఇస్సాకుకి. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. చూడండి ఏం జరిగిందో. 25:11 ఆదికాండం 25వ అధ్యాయం. అబ్రాహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు అతని కుమారుడైన ఇస్సాకుని, అంటే హల్లెలూయా, అబ్రాహాముని ఆశీర్వదించిన దేవుడే, ఆదాము అవ్వను ఆశీర్వదించిన దేవుడే, నోవాహును ఆశీర్వదించిన దేవుడే, ఇస్సాకును ఆశీర్వదించింది కూడా దేవుడే. హల్లెలూయా. నెక్స్ట్ యాకోబు సంగతి ఏంటి? ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబు దొంగిలించాడు, కానీ దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, ఏశావును కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు ఆయన. అందుకే యాకోబు గురించి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. ప్రత్యక్షమై ఆశ్రయించబడ్డాడు. హల్లెలూయా. అందరం ఆమేన్, ఆమేన్. చూడండి, ఆదాముని ఆశ్రయించిన దేవుడే, నోవాహును ఆశ్రయించిన దేవుడే, అబ్రాహామును ఆశ్రయించిన దేవుడే, ఇస్సాకును ఆశ్రయించిన దేవుడే, యాకోబుని ఆశ్రయించిన దేవుడే. ఇప్పుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు కూడా. కాబట్టి నిన్ను కూడా ఆశీర్వదించేది దేవుడే. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అలాగే బైబిల్లో యోసేపుని కూడా ఆశ్రయించిన దేవుడే. యోసేపు ఆ పోతిఫర్ ఇంట్లోకి, ఐగుప్తుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతటిని ఆశ్రయించాడంట. ఎవరు బట్టి? యోసేపుని బట్టి. చూడండి ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించి. అంటే యోసేపుల ఆశీర్వాదం ఉందా లేదా? గట్టి చెప్పాలా? ఇప్పుడు యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇల్లు ఆశీర్వదించబడిందంటే యోసేపుల ఆశీర్వాదం ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. అంటే యోసేపు దేవునికి భయపడేవాడా? యోసేపు దేవుని కళ్ళకి గౌరవించాడా?
యోసేపు దేవుడు వెంబడించాడా? యోసేపు పాపాన్ని ద్వేషించాడా? అందుకే యోసేపు నిమిత్తము ఐగుప్తీయులు ఆశ్రయించబడింది. హల్లెలూయా. అంటే యోసేపులో ఉన్న క్వాలిటీస్ ఏంటి? పాపాన్ని ద్వేషించేవాడు యోసేపు, చెడుతనం అసహించుకున్నాడు యోసేపు. దేవుడు కళ్ళను నమ్మాడు, ఆ గుంటలో వేసిన దేవుడు నమ్మాడు, అమ్మబడినప్పుడు దేవుడు నమ్మాడు, జైల్లో వేసినప్పుడు దేవుడు నమ్మాడు. అంటే పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుణ్ణి నమ్మటము యోసేపు విడిచిపెట్టలే. నీ పరిస్థితులు ఎలాగున్నా దేవుని నమ్మటము నువ్వు విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి అలాగే ఉన్నావా? రానున్న దినాల్లో నువ్వు సింహాసనాన్ని ఎక్కబోతున్నావు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. అందరూ ఆమేన్. హల్లెలూయా. ఒక్క వ్యక్తి నిమిత్తము ఐగుప్తు ఇల్లు ఆశ్రయించబడింది. నీ నిమిత్తము నీ ఇల్లు, నీ ఊరు, నీ దేశము ఆశీర్వదించబడునుగాక. నమ్మిన వారు మాత్రం ఆమె చెప్పండి. నమ్మని వారు కామ్ కూర్చోండి. నమ్మిన వారు గట్టిగా ఆమె చెప్పండి. అందపడి నీ నిమిత్తము, అందపడి నా నిమిత్తము, నా ఇల్లు, నేను చేసే ఉద్యోగము, నేను చేసే హాస్పిటలు, నేను చేసే వ్యాపారము, నేను చేసే ఉద్యోగము నా నిమిత్తము ఆశ్రదించబడునుగాక. ఆమేన్. ఎందుకంటే నాలో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఐఎమ్ ద క్యారియర్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆమేన్. నీలో దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి గట్టిగా. దేవుడు ఉన్నాడా లేడా? చిన్నగా చెప్తా. దేవుడు ఉన్నాడా? వినపట్లేదు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడని దానికి కూడా గట్టి చెప్పట్లేదు. మేము అంతగా ఇంకేం చెప్పాలి, నాకు అర్థం కావట్లే. దేవుడు ఉన్నాడా అంటే దేవుడి కంటే నక్షత్రం గొప్పదా? దేవుడు గొప్పవాడా? అప్పుడు నక్షత్రం బట్టి నీ జీవితం ఉంటుందా? వాస్తు బట్టి నీ జీవితం ఉంటుందా? దేవుని బట్టి నీ జీవితం ఉంటుందా? ఇంతగా నీ కొడుకు ఏ నక్షత్రాన్ని పుట్టాడు? ఏ నక్షత్రం పుట్టినా అన్ని నక్షత్రాలు మింగి అభిషేకం నీలో ఉందా? తుది, రాశి, శకునం, నక్షత్రం, మేఘం, వృషభం, రాయి, గులకరాయి, నేత్తరా గులకరాయి ప్రార్థన చేసి ఈ ఉంగరం పెట్టుకోండి మీరు ఆస్వాదించబడతారు, ఈ ఉంగరం పెట్టుకోండి మీ ఇంట్లోకి డబ్బు వచ్చేస్తుంది, ఈ ఉంగరం పెట్టుకోండి మీ బీరు అంత నింపబడుతుంది. నువ్వు అంత గంగిరెత్తిలాగా 5,000 కట్టి ఆ ఉంగరం పెట్టుకుంటావు. ఎంత సైడ్కి ఆశీర్వాదం రాదే? ఐశ్వర్యము వధించబడిన గొర్రెపిల్ల చేతిలో ఉంది. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, ఘనత, మహిమ, ఆశీర్వాదము. హల్లెలూయా. ఓరకు ప్రేరేపణ చదవడం కాదు, ఎందుకు అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాలా. హల్లెలూయా. అమ్మ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎంతమందికి తుప్పు వదిలిపోతుంది ఈరోజు? అందపండి. ప్రతిరోజు మంచిదే అని చెప్పండి. ప్రతి గడియ మంచిదే. నీ దేవుడు మంచిది అంటే వాడు అవడానికి మంచిది కాదని చెప్పండి. నీ దేవుడు మంచిది అంటే వాడెవడు చెప్పడానికి? సృష్టికర్త నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. పాస్టర్ గారు మా కొడుకు పెళ్లి చేయాలి పాస్టర్ గారు, ఏ రోజైతే బాగుంటుంది బాగా చెప్తారా? మధ్యరాత్రి పెడతా పెళ్ళి, లేదా మధ్యాహ్నం పెడతా. ఏ టైం చెప్తాడో ఆ టైంకి వ్యతిరేకంగా పెట్టాలా. నా పెళ్ళి కూడా మొత్తం జరగలే. నేను డేట్ పెట్టుకున్న రేటే ఫిక్స్. ఏ టైం కట్టాలి ఆ టైం. మధ్యాహ్నం 3 అయింది. రాహుకాలం. ఏ కాలం? అందరూ అన్నారు రాహుకాలం. ఏ కాలం? రాహు లేదు, బహు లేదు. ఏసే ఉన్నాడు నాతో. హల్లెలూయా. గట్టి చెప్పండి. రాహు లేదు. చెప్పండి బాబు. రాహు. నేను వాళ్ళు ఏమంటలా, మీ అందరికి పాటించే వాళ్ళందరికీ నమస్కారాలు. నేను మిమ్మల్ని ఏమనట్లా, నేను మా వాళ్ళు అంటున్నా, క్రైస్తవులు అంటున్నా. రాహు లేదు, బహు లేదు. యేసే ఉన్నాడు. ఆయన పట్టించుకో చాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతప్పుడు నక్షత్రం లేదు, వాస్తు లేదు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సాతాను చేతిలో లేదు, నా దేవుని ఆధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఆమ్ని ప్రెసెంట్ అండ్ ఆమ్ని సైన్స్. శాస్త్రజ్ఞులకే శాస్త్రజ్ఞుడు నా యేసయ్య. ఆమేన్. ఖగోళ శాస్త్రానికే శాస్త్రజ్ఞుడు. మై హీరో, హిస్ నేమ్ ఇస్ జీసస్. ఆమేన్. హల్లెలూయా.
నక్షత్రం చెప్పు, నీ రాశి చెప్తా, నీ జీవిత చరిత్ర చెప్తా, నా జాతకం చెప్తా, నాకు శిలక చూస్తుంది చెప్తా. శిలకను సృష్టించిన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. శిలక చెప్పేది ఏంది నాకు దోషం? పక్కన చెప్పండి, శిలక చెప్పేది ఏంది నీ జోస్యం? చెప్పండి గట్టిగా. శిలక చెప్పేది ఏంటి జోస్యం? శిలకను సృష్టించిన దేవుడు నీతో ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. డోంట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఈస్ సో డేంజరస్. నువ్వు నియమించిన పారంపర్యాచారం వల్ల వాక్యం ఏమైపోతుంది? నిరర్థకం అవుతుంది. నీకు కూడా తెలుసా, సంసోన్ని ఆశీర్వదించింది కూడా దేవుడే. చూపిస్తారండి. నేను రీసెర్చ్ చేశా, అసలు ఎవరు ఆశ్రయించారు చూపించని చెప్పి. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. జడ్జెస్ చాప్టర్ 13:24. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. యెహోవా అతన్ని, వాట్ ఎ వర్డ్ అండి. అందపండి యెహోవా, అందపండి యెహోవా నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కంటే ఎవరైనా గొప్పలు ఉన్నారు ఈ భూమి మీద? గట్టిగా గట్టిగా ఇప్పుడు చెప్పండి, ఆస్వాదించేది ఎవరు? ఇప్పుడు దేవుడితో ఉంటే నువ్వు ఆశ్రయించబడతావా? లోకంలో ఉంటే ఆశ్రయించబడతావా? అది సంగతి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒబేదేదోము కుటుంబాన్ని ఆశ్రయించింది ఏంటో తెలుసా? మందస్సము. ఆయన ఇంటిలోకి మందస్సం వచ్చినప్పుడు ఒబేదేదోము కుటుంబం ఆశ్రయించబడింది. మందస్సం ఏంటి? ఎక్కడ ఎవరో తెలుసా? దేవుని సన్నిధి, దేవుడే. ఆ దేవుడు ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? నీలో ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళు నీ ద్వారా ఆశ్రయించబడాలి. హల్లెలూయా. ఆమేన్. బికాస్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఒబేదేదోము బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. చూడండి ఒకసారి 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం. 2 సామ్యుయేల్. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంట్లో ఉంది. 3 నెలలు ఉందంట అంతే. ఎక్కడ? ఒబేదేదోము ఇంట్లో. ఏం జరిగిందంట? యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. చూడ, ఆయన ఇంట్లో 3 నెలల మందస్సు ఉంటే ఎవరిని ఆశ్రయించాడు? ఒబేదేదోము ఇంటి వారందరిని ఆశ్రయించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో, నీ శరీరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడిని మోస్తున్నావు కాబట్టి, నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్రయించబడాలి. హల్లెలూయా. ఆ విధంగా మీరు మారుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు యోబుని ఆశ్రయించింది ఎవరు? వ్యాపారం, డబ్బు. యోబుని ఆశ్రయించింది ఎవరో తెలుసా? చూద్దాం ఒకసారి. అది కూడా యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. జోబ్ చాప్టర్ 42:12. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశ్రయించాడంట. హల్లెలూయా. నువ్వు కూడా అధికముగా ఆశ్రయించబడదువు గాక. హల్లెలూయా. మొదట ఆశ్రదించిన దానికంటే అధికముగా నీవు ఆశ్రదించబడుదువు గాక. ఆమేన్. అందుప్పుడు యోబుని ఆశ్రయించింది ఎవరు? యోబుని ఆశ్రయించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరిలో ఉంది? ఆశీర్వాదం ఎవరిలో ఉంది? వినపట్ల. ఇప్పుడు నీలో ఉన్న ఆశీర్వాదం బయటికి రావాలంటే నువ్వు ఎవరిలో ఉండాలా? అక్కడ మిస్ అవుతున్నాం మనం. దేవుళ్ళో నిలిచి ఉండేదాన్ని బట్టి, దేవుని మాటకు లోబడి జీవించేదాన్ని బట్టి నీ ఆశీర్వాదం అధికంగా వృద్ధి చెందుద్ది. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం నీ ఇంటిలోకి వచ్చునుగాక. ఇప్పుడు ఆమేన్. ఆమేన్. యోబుని ఆశ్రయించిన దేవుడే, సంసోను ఆశ్రయించిన దేవుడే, అబ్రాహామును ఆశ్రయించిన దేవుడే, యాకోబును ఆశ్రయించిన దేవుడే, ఇస్సాకును ఆశ్రయించిన దేవుడే. అదే దేవుడు నిన్ను కూడా ఆశ్రయించడానికే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయితే ఆచారాలు విడిచిపెడతావా? పద్ధతులు విడిచిపెడతావా?
లోకాన్ని విడిచిపెడతావా? పాపాన్ని విడిచిపెడతావా? అయితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ బలహీనతలు బలంగా మార్చి ఆశ్రయించబోతున్నాడు. హల్లెలూయా. అసలు ఆశీర్వాదం ఎవరిదో తెలుసా? ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధించబడిన గొర్రె పిల్ల యొక్క శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ ఆశీర్వాదం, స్తోత్రం కదా, ఆశీర్వాదము, రిచెస్, పవర్, గ్లోరీ, హానర్, వెల్త్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. అది దేవుని. ఎప్పుడైతే యేసయ్య వధించబడ్డాడో అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న ఏవి? శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, ఇంకేమున్నాయి? ఆశీర్వాదం ఉంది, ఘనత ఉంది. ఎవరిలో? వధించబడిన గొర్రెపిల్ల దగ్గర. ఇప్పుడు ఆ వధించబడిన గొర్రెపిల్లైన యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి నీకు దేవుడు శక్తిని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, పేరుని ఇస్తాడు, ఘనతనిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెప్పండి హల్లెలూయా. అందమైన లోక పద్ధతులు, లోక ఆచారాలు విడిచిపెట్టు. అందమైన పాపాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. నువ్వు దేనికైనా బానిస అయిపోయామో, దేవుడు నేను ఆశీర్వదించాలంటే ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో అంటాడు ఆయన, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26-28 వచ్చిన చదువుకొని ముగిచేద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చిన చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం, Deuteronomy chapter 11 verse 26 to 28. చూడి, నేడు మీదట దీవెనను ఆశీర్వాదాన్ని పెట్టుచున్నాను, శాపమును పెట్టుచున్నాను. నేడు నేను చూడండి, నేడు మీరు దేవుడు నియమించిన ఆజ్ఞలను వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను చూడండి, మీరు ఎరుగని ఇతర దేవతలు అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవుని మాట ఇంటి ఆశ్రదించబడతావంట. దేవుని మాటని వ్యతిరేకించి లోకాన్ని వెంబడిస్తే ఏమవుతావంట? శాపం ఉంటుందంట. దేవుడు అన్నాడు, రోజు ప్రార్థన చేసుకో అన్నాడు. మనం ఏమన్నా నేను చెయ్యా. ఆయన మాట వినుట శ్రేష్టము. వాక్యం చదవమంటున్నాడు. అంటే ఆయన సన్నిధిలో జీవిస్తూ, ఆయనతో నడుస్తూ, ఆయన వెంబడించే వ్యక్తులే క్రైస్తవులు. ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఆయనతో నడుస్తారో వారికి ఏమొస్తాయంట? దీవెనలు వస్తాయంట. ఎవరైతే ఆయన వెంబడించకుండా త్రోసివేసి అన్య దేవతల వైపు, ఆచారుల వైపు తిప్పుతారో వాళ్ళ ఇంట్లో ఏముంటుందంట? నా సైడ్ చూస్తున్నారు ఏందండి? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26 నుంచి 28. చూడండి, నేడు మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడు, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి మాటలను, యెహోవా ఆజ్ఞలని మీరు వినిన ఎడల దీవెన, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు అంటే వింటే దీవెన వస్తుంది, వినకపోతే ఏమొస్తుందంట? నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? శాపం రావాలన్నా ఆశీర్వాదం రావాలన్నా? అంతప్పుడు నా చేతిలో ఉందండి. అందరూ చెప్పండి, శాపం రావాలన్నా ఆశీర్వాదం రావాలన్నా ఎవరి చేతిలో ఉంది?
నీ చేతిలో ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన మాట విని ఆయన మార్గం నడిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన మాటను త్రోసివేసి అన్య దేవతల వైపు ఆచారంలోకి పాపంలోకి వెళ్ళిపోతే నీకు ఇంట్లో ఉంటుంది, శాపం ఉంటుంది. అయితే నువ్వు శాపగ్రస్తుడిగా ఉండకూడదని యేసయ్య నీకోసం ఏడు శాపముగా మారిపోయాడు. అంటే యేసులో జీవిస్తే శాపం లేదు, ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉంటాయి. హల్లెలూయా. అంటే ఆయన మార్గాలు ఏంటి బ్రదర్? ఆయన అనుసరించడం అంటే ఏంటి? ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ప్రతిరోజు కూడా ఆయనతో నడుస్తూ, ఆయన మాట విని నీతిగా బ్రతుకుతూ, పరిశుద్ధత కలిగి ఇతరులకి స్వార్థ చెప్తూ, దేవుని దర్శనంలో సంఘానికి దర్శనానికి అలాగే దేవుని యొక్క స్వార్థకి ఇస్తూ నువ్వు అన్నీ కూడా చేస్తే ఇవి దేవుని మార్గంలో నడుచుట అంటారు. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, కాసేపు సినిమాలు, కాసేపు లోకపాచారాలు, కాసేపు దేవుడు, కాసేపు అన్నీ పాటిస్తూ ఉంటే నువ్వు ఆశీర్వాదం అవుతుందా? నీ ఇంట్లో ఏమవుతుంది? చీకటి ఎలుబడి చేస్తుంది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ఆచారాలు విడిచిపెట్టి, నీకు తెలియకుండా అన్ని దేవతలను విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే, నా మార్గం నడిస్తే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అన్నప్పుడు నీ ఇల్లు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మార్గంలో నడుస్తా? అందుకే యెహోవా అబ్రాహామును ఆశీర్వదించాడు, యెహోవా యాకోబును ఆశీర్వదించాడు, యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు, యెహోవా యోబును ఆశీర్వదించాడు, యెహోవా సంసోను ఆశీర్వదించాడు, యెహోవా నోవాహును ఆశీర్వదించాడు. అదే యెహోవా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అందపండి దేవుడిని, అందరపండి యెహోవా ఆశీర్వాదము నా మీద, నా ఇంటిలో, నా బిడ్డల మీద ఉండునుగాక. ఆమేన్. ఆయన మాట విన్నప్పుడు, ఆయన మార్కులు నడిచినప్పుడు, ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయటం మంచిదా చెడ్డదా? వాక్యం చదవటం మంచిదా చెడ్డదా? నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయనలోనే ఆశీర్వదించబడతావు. ఆమేన్. అట్టి జీవితము నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితము దేశానికి ఆశీర్వదకరంగా మారుతుంది. హల్లెలూయా. మొదట నీ ఇల్లును ఆశీర్వదిస్తాడు, తర్వాత నీ పక్కవారిని ఆశీర్వదిస్తాడు, నీ పక్కవారిని నీ ఊరిని ఆశీర్వదిస్తాడు. దేశానికి ఆశీర్వాదంగా దేవుడు నిన్ను చేయటానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఈ రోజు నుంచి ఆయన మాట విని ఆయన మార్గంలో నడిచేదాన్ని బట్టి నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఆశీర్వాదముగా ఉండుదువుగాక. గట్టి అప్పుడు ఆమేన్. అంతప్పుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు కూడా అబ్రాహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, నన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన మార్గములను విడిచిపెట్టకుండా ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మార్గంలో నడిచి ఆచారాలను పక్కన పెట్టి వాక్యాన్ని వెంబడిస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నీ ఉద్యోగం ఆశ్రయించబడుతుంది, నీ బిజినెస్ ఆశ్రయించబడుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే నీ అప్పులు తీసివేస్తాడు, నీ ప్రతి పరిస్థితి మార్చేస్తాడు. అయితే కొన్ని రోజులు నిరీక్షణ పట్టు, కొన్ని రోజులు ఓపిక పట్టు, ఆయనలో నడిచి వెళ్ళు, ఆయనలో నిలిచి ఉండు. అయితే విడిచిపెట్టబాక. మరణము నిన్ను అంటాడుతుందేమో, నీకు చావాలనిపిస్తుందేమో, చనిపోబాక. చావు అనేది ఏంటిది? మార్గము కాదు, నీ దేవుడే నీకు మార్గము. కొన్ని రోజులు ఓపిక పట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ అప్పులు తీసివేస్తాడు, నువ్వు పడుతున్న వేదన తీసివేస్తాడు, ప్రతిదీ నాట్యంగా మారుస్తాడు. చూడండి, యోసేపు గొంతులు వేసినప్పుడు సొంత అన్నదమ్ములే యోసేపుని గొంతులు వేశారు. అయితే దేవుని విడిచిపెట్టాడా? ఇంకా పట్టుకున్నాడు. అయితే సొంత అన్నదమ్ములే యోసేపుని అమ్మేశారు, అక్కడ విడిచిపెట్టలే, దేవుడిని పట్టుకున్నాడు. సొంత అన్నదమ్ములే అమ్మేసినప్పుడు కూడా వాళ్ళని ఒక్క మాట మాట్లాడలే, క్షమించాడు, వదిలేశాడు. అక్కడ నుంచి జైల్లో వేశారు, అక్కడ దేవుడిని విడిచిపెట్టలే. పోతీఫర్ ఇంట్లో విడిచిపెట్టలే, అక్కడ నమ్మకంగా ఉన్నాడు. పాపాన్ని విసర్జించాడు, సాతాను విసర్జించాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడు. కానీ యోసేపుని దేవుడు ఆశీర్వదించబోతున్నాడని యోసేపుకు తెలుసు. ఎందుకు తెలుసా? యోసేపు దేవుణ్ణి నమ్మాడు. యోసేపు
దేవుని ద్వారా ఆస్వాదించబడ్డాడు. అందుకే ఆస్వాదించబడిందాక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలాగే నిలిచున్నాడు. అందుకే దేశానికి ఆశీర్వాదంగా యోసేపుని మార్చేశాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలాగా భరిస్తున్నావా? అయితే రెడీగా ఉండు. నిన్ను కూడా దేవుడు లోకానికి ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థించడం మానబాక, ఆ వాక్యం చదవటం మానబాక, ఆ యొక్క చెడుతనం చేయడానికి విసర్జించు, దేవుడు వెంబడించడం మానబాక. అయితే రెడీగా ఉండు. సింహాసనంకి ఎక్కబోతున్నావు. ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నేను నిందించారో వారు అందరూ నీ ఎదుట వచ్చి నీ ద్వారా ఆస్వాదించబడటానికే ఆయన నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. అయితే ఆయన మార్గం విడిచిపెట్టకుండా అలాగే నిలిచుండు. హల్లెలూయా. అంతపడి నేను ఆశీర్వాదంగా మారిపోతున్నాను. ఆమేన్. ఒకవేళ నీ మార్గంలో పాపం వచ్చిందా, యోసేపులాగా త్రోసివేయి. ఆహ్వానించబక త్రోసివేయి. పాపాన్ని త్రోసివేసిన ప్రతిసారి, చెడుతనము త్రోసివేసిన ప్రతిసారి ఒక మెట్టు విశ్వాసంలో ఎదుగుతున్నట్టే. హల్లెలూయా. పాపాన్ని విసర్జించిన ప్రతిసారి, చెడుతనం విసర్జించిన ప్రతిసారి ఒక మెట్టు విశ్వాసం ఎదగటం కాదు, ఒక మెట్టు ఆశీర్వాదానికి దగ్గర అవుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. అంతప్పుడు ఆమేన్. అంతప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు కూడా వారందరూ ఆస్వాదించబడ్డారు. నేను కూడా ఆస్వాదించబడుతున్నా. హల్లెలూయా. అందరూ లేచిందాం. లెట్ ఆల్ స్టాండ్ అప్. లెట్ ఆల్ స్టాండ్ అప్. ఏది ఆశీర్వాదానికి అడ్డుగా ఉందో అది తీసివే ఈరోజు. రిమూవ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అగ్నెస్ట్ గాడ్. అదేముందిలే, కొంచెమేలే. నో. రిమూవ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అగ్నెస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా సరే విసర్జించినప్పుడే నువ్వు విశ్వాసములు అలాగే ఆశీర్వాదానికి దగ్గర అవుతున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను దేవుడు ఈరోజు ఈ వాక్యం నీతో చెప్తున్నాడంటే నీ కుటుంబాన్ని, దేశానికి ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. అంతపడి నన్ను చేయి పైకి చెప్పండి. నన్ను దేశానికి, రాష్ట్రానికి, నా కుటుంబానికి ఆశీర్వాదంగా చెయ్యబోతున్నాడు. నాలో ఉన్న ఆశీర్వాదము బయటికి కనబడబోతుంది. యేసు నామములో ఏ పాపము, ఏ చెడుతనము, ఏ ఆచారాలు నా ఇంటిలో, నా జీవితంలో ఉండటానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నా అవి నన్ను ఏమీ చేయవు. నేను ఆస్వాదించబడుతున్నా. యేసు నామములో, యేసు నామములో ఆమేన్. కళ్ళు మూసుకోండి. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. చెప్పండి, యేసయ్యా, ఈ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో దాన్ని తీసివేయి. రిమూవ్ ఇట్. దాన్ని తీసే, విసర్జించు. లోకాన్ని విసర్జించు, పాపాన్ని విసర్జించు, లోక పద్ధతులు విసర్జించు, ఆచారం విసర్జించు. దేవుని దగ్గర తీసివే. అడుగు, దేవుడిని అడుగు. ప్రభా, ఇది నేను తీసివేసుకుంటున్నా ప్రభా. ఇది నా ఆశీర్వాదానికి ఆటంకంగా ఉందేమో ప్రభా. ఇది నా ఆశీర్వాదానికి వ్యతిరేకంగా ఉందేమో. నేను అబద్ధాలు ఆడుతున్నా, ఇది తీసివే ప్రభా. నేను ఇది తప్పు చేస్తున్నా, ఇది తీసివే ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. దేవుని అడుగు. రాత్రి దేవుని అడుగు. ఆయన రాత్రి వేళ దర్శనంతో నేను కలుసుకోబోతున్నాడు. రాత్రి వేళ కలుగు భయం నుంచి విడిపించబోతున్నాడు ఆయన. రాత్రి వేళ కలుగు భయం నుంచి విడిపించబోతున్నాడు ఆయన. అంతేకాదు, పగటి వేళ కలుగు ఏ బాణమైనా నీ కుటుంబాన్ని తాగదు యేసు నామములో. ఈ మధ్యాహ్న సమయంలో అడగండి దేవుడిని, యేసయ్యా, నీ ఆశీర్వాదం నా ఇంట్లో ఉండాలి. ఈరోజు ఆచారాలు నా ఇంట్లోంచి తీసివేస్తున్నా. వ్యతిరేక స్వభావాలు, పాపము నాలోంచి తీసేస్తున్నా. కోపము, ద్వేషము, అసూయ, డంబము, వేషధారణ నాలో ఉండకూడదు. నేను నీ బిడ్డనయ్యా, రక్తం ఇచ్చి కొనబడిన బిడ్డనయ్యా. నా ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి. అబ్రాములాగా అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడాలి. నా చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోవాలి.
నేను నీ బిడ్డనయ్యా యేసు నామములో. చెప్పండి, నేను ఆశ్రయించబడుతున్నా, నేను ఆశ్రదించబడుతున్నా. నా ఇంటిలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో నేను ఆశ్రదించబడుతున్నా. గట్టిగా చెప్పండి, నేను ఆశ్రదించబడుతున్నా. యేసుక్రీస్తు నామములో నేను, నా ఇంటి వారు ఆశ్రదించబడుతున్నారు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. గట్టిగా చదవడం ఒకసారి.